హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు నుండి సిఎన్ఎస్ అనేదాన్ని స్టార్ట్ చేద్దాం. సో సిఎన్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. సో అందులో యూనిట్ 1 వచ్చేసరికి బేసిక్ ప్రిన్సిపల్స్. సో ఈరోజు మనం బేసిక్ అనేదాన్ని తెలుసుకుందాం. సో క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, సో క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ అన్నారు కదా. సో అసలు క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏంటి, సో సెక్యూరిటీ గోల్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి క్రిప్టోగ్రఫీ. సో క్రిప్టోగ్రఫీ అంటే ఏంటంటే, క్రిప్టోగ్రఫీ ఈజ్ ద స్టడీ ఆఫ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెక్నిక్స్ దట్ అలౌ ఓన్లీ ద సెండర్ అండ్ ఇంటెండెడ్ రెసిపియంట్ ఆఫ్ ఎ మెసేజ్ టు వ్యూ ఇట్స్ కంటెంట్స్. అంటే ఏంటంటే, ఇక్కడ ఉన్న సెండర్కి అక్కడ ఉన్న రిసీవర్కి మాత్రమే డేటా అనేది తెలియాలి. మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్ ఎవరికి కూడా ఆ యొక్క పర్సనల్ సీక్రెట్ అనేది, సో ఆ యొక్క డేటా అనేది తెలియకుండా ఉంటే దాన్ని ఏమంటారంటే క్రిప్టోగ్రఫీ అంటారు. ఓకేనా. సో ఇక్కడ కమ్యూనికేషన్ టెక్నిక్స్ దట్ అలౌ ఓన్లీ ద సెండర్ అండ్ ఇంటెండెడ్ రెసిపియంట్. సో ఇంటెండెడ్ రెసిపియంట్ అంటే రిసీవర్ అన్నమాట. సో ఈ ఇద్దరికి మాత్రమే అలౌ ఉంటుంది అన్నమాట. సో ఇద్దరికి మాత్రమే ఆ యొక్క డేటా తీసుకుని ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరికి మాత్రమే ఆ డేటా అనేది తెలుస్తుంది. సో దాన్ని ఏమంటారంటే క్రిప్టోగ్రఫీ అని అంటారు. సో ద టర్మ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. సో ఈ యొక్క క్రిప్టోగ్రఫీ అనే వర్డ్ అనేది గ్రీక్ వర్డ్ నుండి తీసుకోబడింది అన్నమాట. సో అక్కడ ఏమనేవారు, క్రిప్టోస్ అనేవారు. సో క్రిప్టోస్ అంటే ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే హిడెన్ అని మీనింగ్. ఓకేనా. క్రిప్టోస్ అంటే ఏంటంటే హిడెన్. సో ఇది గ్రీక్ వర్డ్లో నుండి తీసుకోబడింది ఈ క్రిప్టోగ్రఫీ అనేది. సో మొత్తానికి క్రిప్టోగ్రఫీ అంటే ఏం లేదు. సో క్రిప్టోగ్రఫీ అనేది ఏదైనా డేటా అనేది ఉంటే ఆ డేటా అనేది ఓన్లీ సెండర్కి రిసీవర్కి మాత్రమే ఆ డేటా అనేది పాస్ అవ్వడం, ఆ డేటా అనేది యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటే దాన్నే క్రిప్టోగ్రఫీ అంటారు. అదేవిధంగా నెట్వర్క్ సెక్యూరిటీ. సో నెట్వర్క్ సెక్యూరిటీ అనేది ఏంటంటే, సో ఇది ఎందుకు క్రియేట్ చేయబడింది అంటే ప్రొటెక్ట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ యువర్ నెట్వర్క్ అండ్ డేటా. సో డేటాని కానీ నెట్వర్క్ని కానీ ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. సో నెట్వర్క్ సెక్యూరిటీ అంటే మీనింగ్లోనే ఉంది, నెట్వర్క్ అనే దాన్ని సెక్యూర్ చేయడం, సో దాన్ని ప్రొటెక్ట్ చేయడం అన్నమాట. సో దానికి యూజ్ చేస్తారన్నమాట. ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఎ కంప్యూటర్ నెట్వర్క్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అంటే ఏంటంటే, సో మనకి ఆథరైజ్డ్ అన్ఆథరైజ్డ్ అని 2 పర్సన్స్ ఉంటారు. ఆథరైజ్డ్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఏంటి, ఒక కంప్యూటర్ అనేది ఉందనుకో, సో ఆ కంప్యూటర్ నాదనుకోండి, అప్పుడు నేను ఎవరవుతాను, ఆథరైజ్డ్ పర్సన్ అనేది అవుతాను. సో నాది కాబట్టి నేను ఏంటి, ఆథరైజ్డ్ అవుతాను. సో నేను దాంట్లో లాగిన్ అయ్యాను కాబట్టి అది నాది కాబట్టి అది ఆథరైజ్డ్ పర్సన్. సో వేరే వాళ్ళు ఎవరైనా లాగిన్ అవుదాం అనుకోండి, సో అప్పుడు అది ఏమవుతారు, వాళ్ళు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అవుతారు. అంటే ఇదేంటి, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే వేరే వాళ్ళు నా యొక్క డేటా అనే దాన్ని వాళ్ళు ఏంటి మిస్యూజ్ చేయకుండా, దాన్ని అటాక్ చేయకుండా ఉండటానికి దీన్ని ఇక్కడ ఏంటి ప్రొటెక్ట్ చేస్తుంది, నెట్వర్క్ అనే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో అర్థమవుతుందా, ఈ నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏంటంటే ప్రొటెక్ట్ చేయడం మెయిన్గా. సో ఎవరి దగ్గర నుండి, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ దగ్గర నుండి మిస్యూజ్ చేయకుండా, అటాక్స్ చేయకుండా ఉండడానికి సో దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, నెట్వర్క్ సెక్యూరిటీ అంటే అర్థమైంది కదా. సో క్రిప్టోగ్రఫీ అంటే ఏంటంటే, సో థర్డ్ పర్సన్ అనే వాళ్ళకి తెలియకుండా ఉండడాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు. సో అటువంటి స్టడీ అనే దాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు. నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏంటంటే, సో అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా, మిస్యూజ్ చేసుకోకుండా, అటాక్ చేయకుండా ఉండడానికి కోసం దానికి మనకి ఏంటి ప్రొటెక్ట్ అనేదాన్ని చేస్తారు. సో దాన్ని నెట్వర్క్ సెక్యూరిటీ అంటారు. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే సెక్యూరిటీ గోల్స్. సో సెక్యూరిటీ గోల్స్ అన్నా కూడా ఇదే మ్యాటర్ రాస్తాం, ఆర్ CIA ట్రేడ్ అన్న కూడా ఇదే రాస్తాం. మరి CIA అంటే ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రిటీ, థర్డ్ వన్ వచ్చేసరికి అవైలబిలిటీ. సో ఈ కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏది కాదు, సో క్రిప్టోగ్రఫీ ఏదైతే చెప్పుకున్నాం సో అదే టాపిక్ మాట. సో ఇక్కడ ఏంటి, సేమ్ ఓన్లీ ఆథరైజ్డ్ పార్టీస్ కెన్ యాక్సెస్ అండ్ రీడ్ ఇన్ఫర్మేషన్. అంటే ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే ఆ యొక్క పర్టికులర్ డేటా అనే దాన్ని రీడ్ చేయగలరు, దాన్ని యాక్సెస్ చేసుకోగలరు అన్నమాట. ఓకేనా. సో ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము ఈ కాన్ఫిడెన్షియాలిటీ అనేది, సో సీక్రెట్ కదా. ఇక్కడ ఏంటంటే కీప్ డేటా అండ్ కమ్యూనికేషన్ సీక్రెట్. ఇక్కడ డేటా అనేది, కమ్యూనికేషన్ అనేది చాలా సీక్రెట్గా ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే కదా యాక్సెస్ చేసుకోగలరు, రీడ్ చేయగలరు. సో ఇక్కడ ఎక్కడ యూజ్ చేస్తాము, ఇది మెయిన్గా మిలిటరీ పర్పస్లో యూజ్ చేస్తారు, నెక్స్ట్ హెల్త్ రికార్డ్స్లో యూజ్ చేస్తారు, ఫైనాన్షియల్లో యూజ్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మన సీక్రెట్ అని అనుకుంటామో అలాంటి టైంలోనే, సో మిలిటరీ యొక్క సీక్రెట్స్ ఉంటాయి, సో అలాంటి టైంలో మనం కాన్ఫిడెన్షియాలిటీ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇది ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే యాక్సెస్ చేసుకునే దాన్ని కాన్ఫిడెన్షియాలిటీ అని అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డేటా ఇంటిగ్రిటీ. మరి డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చి ఏంటి,
కాన్ఫిడెన్షియాలిటీ ఏం చూసాము, ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే యాక్సెస్ అవ్వగలరు, అంటే లాగిన్ అవ్వగలరు, లేదంటే డేటా అనేది తీసుకోగలరు. మరి డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే మెయిన్గా చేంజ్ చేయడం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క డేటా అనే దాన్ని, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనే దాన్ని మోడిఫై చేయగలరు. అంటే ఏంటి మోడిఫై చేయడం అంటే ఏంటి, ఆ యొక్క డేటా అనే దాన్ని రైట్ చేయగలరు, చేంజింగ్ చేయగలరు, డిలీట్ చేయగలరు, నెక్స్ట్ క్రియేట్ చేయగలరు, ఆర్ డిలేయింగ్ ఆర్ రీప్లేయింగ్ మెసేజెస్. అంటే ఆ యొక్క డేటా అనేది ఫుల్గా మార్చేయవచ్చు అన్నమాట. ఎవరు, ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ అనేవాళ్ళు మాత్రమే. ఓకేనా, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అనేవాళ్ళు చేంజ్ చేయలేరు. సో దాన్నే డేటా ఇంటిగ్రిటీ అంటారు. ఓకేనా, సో అది ఏంటి రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అది యాక్సెస్ అవ్వడం, ఇది వచ్చేసరికి ఏంటి అందులో ఓన్లీ రీడ్ మాత్రమే చేయగలరు, చేంజ్ చేయలేరు. ఇందులోన చేంజ్ కూడా చేయగలరు. ఓకేనా, దీనిలో ఎడిట్ కూడా చేయగలరు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అవైలబిలిటీ. మరి అవైలబిలిటీ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఆథరైజ్డ్ పర్సన్స్ అనేవాళ్ళు సో ఆ పర్టికులర్ డేటా అనేది యాక్సెస్ చేసుకోవాలనుకుంటారో సో అది ఏ టైం అయినా కూడా ఎప్పుడైనా కూడా నెట్వర్క్ అనేది అవైలబుల్గా ఉండటాన్నే అవైలబిలిటీ అంటారు. అర్థమైంది కదా. సో ఇదే మనకు వచ్చేసరికి సెక్యూరిటీ గోల్స్ ఆర్ CIA ట్రేడ్. ఓకేనా, సో ఇది మనకి ఫస్ట్ టాపిక్ బేసిక్ ప్రిన్సిపల్స్లోన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.